నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దానివల్ల దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చలానాలు వేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయే పరిస్థితి వస్తే అది ప్రభుత్వానికి పెద్ద మంచి పేరు రాదేమో. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుని దీని మీద ముందుకెళ్తే మంచిదేమో అన్నది నా అభిప్రాయం. ఇంద్రనీల్ గారు మీరేమంటారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ వీళ్ళంతా పర్మిషన్స్ ఇవ్వాలి ఆటోమేటిక్గా డిడక్ట్ అవడానికి. ఇట్లాంటి అంటే గవర్నమెంట్ పెనాల్టీ వేస్తే డైరెక్ట్ గా అకౌంట్ నుంచి మరి పరిస్థితి అంటే కంపల్సరీ ఆర్బీఐ పర్మిషన్స్ ఇవన్నీ కావాలి. వాటితో పాటు ఏంటంటే సామాన్య ప్రజల అకౌంట్లో డబ్బులు లేని పక్షంలో ఆ పెనాల్టీ కట్ అయినప్పుడు దానికి మళ్ళీ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లేదని ఆ ఛార్జెస్ అన్ని అదనపు భారంగా మారుతాయి. జనరల్గా ఏదైనా ఒక పెనాల్టీ పడినప్పుడు దానికంటూ ఒక గడువు, దానికి నిర్ణీతమైన ఒక సమయం ఉండి ఆ సమయంలోపు అతను కట్టుకోవాలి అనేది ఒక టైం ఇవ్వాలి. అది జనరల్ ప్రొసీజర్. సో ఆల్ ఆఫ్ సడన్ అంటే మనకేదో ఇన్కమ్ సోర్సెస్ ప్రభుత్వానికి తగ్గిపోయినాయి కాబట్టి దీన్ని ఎప్పుడు పెనాల్టీలు అప్పుడే క్లియర్ చేయండి అంటే ప్రజల మీద భారం పట్టడంతో పాటు ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదంతా కూడా ఓటు రూపంగా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకోసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్. రేవంత్ రెడ్డి గారు మన మాట వింటారో వినరో కానీ బట్ ఆయనకే మంచిది. దీని మీద మరొకసారి ఆలోచన చేసుకుంటే రైట్. మిగతా వీడియోలు చూద్దాం. రైట్. వరద సమస్య ఒకటి. ప్రపంచంలో వరద నీరు ఎత్తిపోసే స్కీములు పెట్టుకున్నటువంటి నగరంగా అమరావతి రికార్డు సృష్టిస్తుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎదురుదాడి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనండి, ఆ ప్రభుత్వం వారు అనండి, చాలా తమాషాగా ఈ ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద మళ్ళీ భారీ ఎత్తున భూసేకరణ చేయడం మీద రైతుల్లో ఒక అలజడి ఏర్పడింది. ఇప్పటికే రెండో దశ మూడో దశ మీద ఒక సమస్య ఉంటే మళ్ళీ ఈ లేటెస్ట్గా ప్రజాశక్తిలో వచ్చింది. మాస్టర్ ప్లాన్ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు వరకు రాజధాని రోడ్లు మధ్య ప్రాంతం మొత్తంలో ప్లానింగ్ వేస్తారట. ప్లస్ ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి నిన్న నారాకోడూరు దగ్గర రైతులంతా గగ్గోలు పెడుతున్నారట. 80 ఎకరాలు సరిపోయేదానికి 650 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా గగ్గోలు పెడుతున్నారు. అడిగితే 250 మీటర్లు ఆయన పొలం మొత్తం పోయేటట్టు గందరగోళంగా పెట్టారట. 250 మీటర్లని రాసి ఉన్నట్టు ఇవ్వరంట. మేము ఎంత కావాలో చెప్పరంట. నోటీసులో అసలు ఏం వివరాలు ఉండవంట. ఏమిటి ఈ పరిస్థితి? విష్ణు గారు చెప్పండి, ఈ పరిస్థితి మీకు తెలుస్తూ ఉందా? అక్కడ జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద మళ్ళీ రైతుల్లో కొత్త అలజడికి అవసరమైన మేరకు తీసుకోవచ్చు. నిజంగా ఔటర్ రింగ్ రోడ్ ఆ స్థాయిలో అవసరమా లేదనేది ఒక విషయం అయితే స్పష్టత ఇవ్వాలి కదా రైతులకి. మేము ఇంత తీసుకుంటాము, ఇంత రోడ్డు వేస్తాము, ఇంత సర్వీస్ రోడ్డు ఉంటుందని చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారనేది రైతుల ఆందోళనగా ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజధాని రోడ్లు నిన్న పేపర్లో కూడా వచ్చింది నారాకోడూరులో. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఉన్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు ఈయన ఏంటంటే ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్లో 15,000 నుంచి 20,000 ఎకరాలు కావాలి అని చెప్పని ముందు ఆలోచన చేశారు. అది ఎంతటికి మెటీరియలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇది కూడా అంతే. తర్వాత జనంలో గొడవ అయిన తర్వాత ఆయన కూడా తగ్గించుకున్నాడు. 5,000కే సరిపెట్టుకుంటానని కూడా చెప్పాడు అప్పుడు. సరే, అది జరగలేదు, అది వేరే విషయం అనుకోండి. అప్పుడు అంటే నిర్ణయము ఆలోచనతో చేయాలి. రైతు దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నామనంటే ఆ కుటుంబం కానీ ఆ రైతు కానీ ఎంత బాధపడతారో ఏమీ లేకుండా ఒక మ్యాప్ దగ్గర పెట్టుకుని గీసేసి 30, 40, 50 ఎకరాలు సరిపోయేదానికి 600 ఎకరాలు తీసుకుంటున్నారు అంటే రైతులకి సవివరంగా చెప్పకుండా పని చేస్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? రైతుల్ని తేలిగ్గా తీసుకుందా? ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పని రైతులు ఏమి మాట్లాడరన్నా? రైతుల పక్షాన పొలిటికల్ పార్టీస్ ఏమి మాట్లాడరు? అభివృద్ధి చేస్తుంటే ఎదురుదాడి చేయొచ్చు అని చెప్పినా ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. వాళ్లే చాలా రైతులందరూ కూడా గొడవ పెడతా ఉన్నారు. వాళ్ళ గోడు పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఆ ఫస్ట్ ఫేజ్లో చేసినటువంటి సందర్భంలో అనేక అంశాలు చెప్పారు. ఆ అంశాలని ఎక్కడ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరోగ్యం కానీ, విద్య కానీ, లేకపోతే రకరకాలైన చేశారు. ఇదేమీ మాట్లాడకుండా, సమస్యలు పరిష్కరించకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవటమే కాదు, రైల్వే స్టేషను ఒక స్పోర్ట్స్ సిటీకి 50,000 ఎకరాల ఏంటండి ఇది?
రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండేటటువంటి భూమిని తీసుకుంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి 600 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఏ రకంగా చేసుకుంటారండి సంక్రాంతి, ఏ రకంగా చేసుకుంటారండి భోగి? వాళ్ళ రైతులు పంట పండించి ఇంటికి చేరితే ఆనందంగా ఉండేటటువంటి తరుణంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పనే ఒక భూతాన్ని ఆ రైతుల మీదకి వదలటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పురుషులతో పాటు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చారు ఈ నారా కోడూరు దగ్గర. మేము ఇది సరైనటువంటి విధానం కాదు, చూడండి, సరిచేయండి, సమగ్రంగా చర్చించండి, మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచే విధంగా కూడా రైతాంగం పక్షాన అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరినీ మాయ చేయడం కోసం, మభ్యపెట్టడం కోసం జగన్ గారి మీద లేని అబద్ధాలు, అభూత కల్పన సృష్టించి ప్రచారం చేసి వాళ్ళందరినీ డైవర్ట్ చేయటం అనమాట. అమరావతికి వ్యతిరేకంగా ఆయన విజయవాడ గుంటూరు రోడ్డు పక్కన పెట్టుకోండి మంచిగా ఉంటుందని చెబితే ఆయన ఏదో వద్దన్నాడని దుర్మార్గపు దుష్ప్రచారం చేశారు ఎల్లో మీడియాతోటి. తెలుగుదేశం వాళ్ళు చేశారంటే రాజకీయం అనుకోవచ్చు, ఎల్లో మీడియా కూడా అంతకంటే దౌర్భాగ్యంగా చేసింది కదా. రైట్, ఓకే. మీరేమంటారు ఈ భూసేకరణ మాస్టర్ ప్లాన్ విస్తరణ మీద? జనరల్గా ఒక ఫస్ట్ ఫేజ్ ఏదైతే చేశారో వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో, అయితే ఆ రైతులకి వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే ఎకరానికి 2 కోట్లతో డెవలప్మెంట్ చేసి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. అదైతే ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఇప్పటికే వరద గురించి నారాయణ గారే చెప్తున్నారు కదా, చెప్తున్నారు. అంటే 2014 నుంచి 19 వరకు అవ్వచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు, వాళ్ళు చేసిన అమరావతి పేరు మీద చేసిన అప్పు మొత్తం కలిపి 50,000 కోట్లు దాటిపోయింది. రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్లో వాళ్ళు చెప్పిన హామీని నెరవేర్చుకోవాలంటే 15,000 కోట్లు సరిపోతాయి. ఇది ఒక్కొక్క ఎకరానికి 2,000 కోట్లతో డెవలప్మెంట్ చేసి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమనే కదా వైఎస్ఆర్సీపీ కూడా చెప్తుంది. ఏంటంటే రైతులకు ఫస్ట్ న్యాయం చేయండి అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 53,000 ఎకరాలు అంటే ప్రభుత్వ భూమి అవ్వచ్చు, లేదు పూలింగ్లో సేకరించింది కావచ్చు, 53,000 ఎకరాలు కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు నిజంగా రాజధాని కంప్లీట్ చేయగలిగితే చుట్టూరా ఉన్న ప్రాంతాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక రైతు ప్రభుత్వానికి పూలింగ్లో ఇస్తే వచ్చేది 1250 గజాలు. అదే రైతు ఒకవేళ మీరు వెంచర్ పర్మిషన్స్ ఇస్తే అతను 3,300 గజాల వరకు అమ్ముకోగలడు. బాటలు ఎన్ని తీసినా కూడా 30% బాటలు ఇవన్నీ తీసినా కూడా 3,300 తీసుకోగలడు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ పందాలో, రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణిలో జరుగుతుంది. కానీ నిజమైన అమరావతి డెవలప్ చేయాలంటే మీకు రీసెంట్గా కట్టిన ఒక రాజధాని అంటే ఒక దేశ రాజధాని మలేషియాలో పుత్రాజే 8,000 ఎకరాల్లో కంప్లీట్ చేయకపోయినప్పుడు ఒక రాష్ట్ర రాజధానికి ఎంతని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఇది ఎట్లా ఉందంటే అమరావతితో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజధాని అని చెప్పే పరిస్థితుల్లో ఉంటారు. ల్యాండ్ అంతా తీసేసుకుని 1/4 మీకు ప్రజలకు ఇస్తున్నాము, 3/4 మా దగ్గర ఉంటుంది అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పాసు పుస్తకాల మీద ఫోటో వేస్తేనే మీ ఆస్తులు లాక్కుంటున్నారు అని చెప్పి మీరు రాష్ట్రం అంతా భూముల్ని అన్యాయంగా అవసరం లేకుండా రైతుల దగ్గర తీసుకునేదాన్ని ఏ విధంగా చూడాలి? సో అవసరం లేదు సార్, ఎంత పూలింగ్ అవసరం లేదు. ఈ నారా కోడూరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా, విష్ణు గారు కూడా చెప్పారు. అవసరం లేని ఔటర్ రింగ్ రోడ్కి ఆ స్థాయిలో అవసరమా? అంటే ఆ రోడ్డు కాకుండా పక్కన ఎక్స్టెన్షన్లో ఉన్న కాస్ట్లీ ల్యాండ్లు అన్నీ కూడా ముందు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇది బిజినెస్. నేను అదే చెప్తున్నా, రియల్ ఎస్టేట్ దందా కోసమే చేస్తున్నారు వీళ్ళంతా. రైట్, మరి కొన్ని వీడియోలు చూద్దాం. సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్ద అందజేస్తాం. అయ్యా, భీమవరం వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏ రకంగా ఉన్నాయో బహుశా మా విష్ణు గారు చెప్తారేమో. విష్ణు గారు చెప్పండి, ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడేమో సంప్రదాయం, అప్పుడేమో చాలా ఘోరమైన పరిస్థితి. ఈనాడు, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటివన్నీ పిక్చర్ ఇచ్చాయి కదా. ఇప్పుడేమో ఫుల్ జోష్ అంటున్నారు. ఏమిటి ఫుల్ జోష్గా చూడాలా, లేకపోతే వాళ్ళ అరాచకంగా చూడాలా? మీరు ఎట్లా చూస్తారు? అసలు తాజా పరిస్థితి ఏంటి? ఎక్కడో 1-2 చోట్ల ఇబ్రహీంపట్నం ఇటువంటి చోట్ల మాత్రం పోలీసులు దాడులు చేసి ఆపారట. మరి మిగతా చోట్ల ఎందుకు ఆపట్లేదు? సాంప్రదాయం కదండి, ఆడుకుంటే తప్పే ఉంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా వినోదం అని, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారేమో నాకేం అభ్యంతరం లేదని. ఇదేనా వీళ్ళని ప్రజలు ఎన్నుకుంది దీనికోసమేనా? ఏం చేశారు గతంలో? ఇందాక సాయి చెప్పినట్టుగా గతంలో ఏం మాట్లాడారు? ఈరోజు నిన్నగాక మొన్న హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కోడి పందాలు కానీ పేకాట కానీ ఆడించద్దు అని చెప్పని. ఏం చెప్తున్నారు ఇప్పుడు? కత్తులు కట్టకుండా వినోదం కోసం ఆడుతున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, ఈ టెంట్లు వేసి పెద్ద పెద్ద గుడారాలు వేసి పెద్ద పెద్ద క్యాసినో నడుపుతూ, పేకాట నడుపుతూ, గుండాట నడుపుతూ, కత్తులు కట్టి పోలీసులు ఆ పక్కకు కూడా వెళ్ళటం లేదు. హైకోర్టు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో 3 రోజుల పాటు దీన్ని ఒక పెద్ద డబ్బులు సంపాదించేటటువంటి కూటమి నాయకులకి డబ్బులు సంపాదించేటటువంటి ఒక వ్యవస్థ కింద సంక్రాంతిని మార్చేశారు అని చెప్పచ్చు. ఎక్కడా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వినోదం అని మాట్లాడటము, ఉప ముఖ్యమంత్రి అభ్యంతరం లేదని మాట్లాడటంతో ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ యంత్రాంగం అంతా కూడా నిశ్చేష్లుగా మారిపోయారు. హైకోర్టు చెప్పినా కూడా రియాక్ట్ కావటం లేదు. ఊరికి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏదో వెళ్ళినట్టు వెళ్తున్నారు తప్ప, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప, పెద్ద ఎత్తున జోదము గ్యాంబ్లింగ్ నడుస్తున్నటువంటి తరుణంలో పోలీసులు వ్యవహరించాల్సినటువంటి, అధికార యంత్రాంగం వ్యవహరించాల్సినటువంటి విధంగా వ్యవహరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోలన్నీ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా మాట్లాడుతున్నారు. విష్ణు గారు, వైసీపీ వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ వరకు వెళ్తారేమో, వెళ్ళి రోడ్డు మీద నడిపిస్తారేమో. ఇప్పుడు మాత్రం వాళ్లే కాపలా ఉంటారేమో పోలీసులు కొన్ని చోట్ల. 3 కోట్లు అంట కదండి ఒక్క చోట. 3 కోట్లు అయిందట. 3 కోట్లు ఖర్చు పెట్టినాడు లాభం సంపాదించడానికి ప్రయత్నం చేయక ఏం చేస్తారు? వేలాది కార్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయట కదా సార్. ఇప్పుడు 3 కోట్లు అయిందంటే 30 కోట్లు వసూలు చేస్తారండి. పేకాట ఆడిస్తున్నారు, గుండాట ఆడిస్తున్నారు, జోదం బహిరంగంగా ఆడిస్తున్నారు. పోలీసులు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. పోలీసుల పాత్ర గురించి మాట్లాడుకుంటే ఇందాక ఎస్ఆర్కే గారు మాట్లాడినట్టు కోళ్లు కోస్తే కేసు పెట్టారు, హత్యలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉన్నారు. ఒక గ్రామంలో ఒక చోట హత్య చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని అదే గ్రామంలో వేరే చోటకు కూడా వెళ్లి దాడి చేసి హత్య చేస్తారు. ఈ మధ్య పల్నాడులో కానీ కర్నూలులో కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. ఎవరో చిన్న వాళ్ళు పట్టుకుని రోడ్డు మీద నడిపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టు. ఈ వ్యవహారంలో పోలీసులే దోషులు. హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఏమాత్రం కూడా చలనం లేకుండా వ్యవహరిస్తూ ఉంది. జోదాలు ఆడిస్తున్నారు, కత్తులు కట్టి మరి కోడిపందాలు ఆడిస్తున్నారు. లక్షల కోట్లలో జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని టాలరేట్ చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ కింద తయారైపోయింది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్. రవి గారు విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో. అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాజధాని విషయంలో కన్సెన్సస్ అనేది లేకుండా 2 పార్టీలు విఫలమని చెప్పొచ్చు సార్. ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా వెళ్ళాడు, సెకండ్ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏకపక్షంగా వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకొని కన్సెన్సస్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరు స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ ఇంకా వైసీపీ నుంచే క్లారిటీ లేదా అనిపిస్తుంది. ఎందుకు ఆయన చెప్పారు కదా, మీరు గుంటూరు విజయవాడ పక్కన పెట్టుకోండి, రోడ్డు పక్కన పెట్టుకుంటే మంచి నేల ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇట్లా వరద ప్రాంతంలో కేంద్ర కమిటీ సమావేశం ఇది మా స్టాండ్. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయనకి సెల్ఫ్ గోల్ అని కామెంట్ చేశాడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినంత మాత్రాన అన్నింటినీ ఆమోదించక్కర్లేదు కదా. సెల్ఫ్ గోల్ ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారేమో ఆ మాట చెప్పడం ద్వారా. నాగేశ్వర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఆయనకి అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు, ఆయన మంచి విజ్ఞానవంతుడే. కానీ బట్ అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఏం చెప్పారు జగన్ గారు ఏమైనా తప్పు చెప్పారా? అక్కడ వరద ఉన్నది వాస్తవం కాదా? మీకు తెలియదా? మీరు అక్కడ వాళ్ళే అంటున్నారు కదా. ఆ వరద ప్రాంతంలో కట్టుకోవద్దని చెప్తే అమరావతికి వ్యతిరేకం అన్నట్ట. అమరావతి అప్పుడు మాత్రం తీసేయాలని చెప్పాడు ఆయన ఏమన్నా? అప్పుడు కూడా రాజధాని అని చెప్పాడు దాన్ని. అయినా కూడా ఎస్ మీ అభిప్రాయం మీరు మొదట చెప్పినప్పుడు నేను ఎక్కడ అభ్యంతరం కూడా చెప్పలేదు సరే. కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. కానీ వేరే ఎవరినో రిఫర్ చేసి వాళ్ళు అన్నారు కాబట్టి మీరు నమ్ముతానంటే అది మీ ఇష్టం. ఇక అది మీరు చెప్పుకోండి, అంతేగాని అనవసరంగా దుర్వినియోగం చేయొద్దు. ఖచ్చితంగా అక్కడ మంచి ప్లేస్లో కట్టుకోమని చెప్తాం కూడా నేరం అయితే వాళ్ళు ఎంత అరాచకంగా రాశారు, ఎంత అన్యాయంగా జగన్ గారిని దూషిస్తూ రాశారు. అది తప్పు కాదా? ఎల్లో మీడియా నీచాతిరీచంగా ప్రవర్తిస్తేనే దాన్ని ఖండించకుండా మీలాంటి అమాయకులు ఇట్లా మాట్లాడితే అంతే.
ఎప్పుడు అమ్మాయి ఏది గొర్రెప్పుడు కషాయ వాడిని నమ్ముద్దని సామెత ఉంది కదా. రైట్, ఇంద్రనీలి గారు చెప్పండి ఈ కోడి పందాల ఇష్యూకి. సార్, కోడి పందాలు అనేది పక్కన పెడితే సంక్రాంతి అనే దాంట్లో కూడా చేసుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్, సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సార్. వాటన్నిటిని పక్కన పెట్టి ఇదేదో జూదశాలలాగా సంక్రాంతి వస్తే కోడి పందాలు అయితే అదో రకం, కానీ దాని ఆధారంగా బెట్టింగ్లు, ఇప్పుడు మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు, అప్పుడు కత్తులు కట్టేవాళ్ళు, కానీ అప్పుడు బెట్టింగ్లు గోల ఏమి ఉండేవి కాదు. ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు కోడి పందాల పేరు కోడిని తీసుకుపోయేవాళ్ళు సార్. కోడి పందాల పేరుతో ఆ బరువుల దగ్గర మేజర్ గా గుండాటలు, క్యాషినో ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా మీరు ఒకవేళ కోడి పందాలు అనేది మన సంస్కృతిలో భాగం అనుకుంటే అంతవరకు రన్ చేసుకోండి, తప్పులేదు. కానీ జూదము అండ్ గుండాట ఇలాంటివి మాత్రం అది చట్ట వ్యతిరేకము. అండ్ కోర్టు కూడా ఏం చెప్పింది, అవసరం అయితే 144 సెక్షన్ పెట్టి 3 రోజులు జూదం కానీ క్యాషినో కానీ వాడితే ఆ డబ్బు కూడా సీజ్ చేయండి అని అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అసలు ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లో అయితే చాలా క్లియర్గా గుండాటలు వీటిని కూడా రిఫర్ చేస్తూ ఇదంతా సరదా అని ఎలా మాట్లాడతారు? కోడి పందాలు సరదా, అది సంస్కృతి సాంప్రదాయం అనుకోండి. లేదు, ఈ గంగిరెద్దులు రావటం అవ్వచ్చు, ముగ్గులు పోటీలు అవ్వచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఎంతో స్కోప్ ఉన్నప్పుడు ప్రభుత్వమే వాళ్ళని ఈ క్యాషినోకి లేదు ఇలాంటి వాటికి మేము ప్రజల్ని బానిస చేస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఇది బరితెగింపు అవుతుంది. రెండోది ఏంటంటే సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ధిక్కారం కదా. కోర్టు ధిక్కారంగా ఒక సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తుంటే మరి కోర్టులు ఏం చేయగలవు? కోర్టులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి. కోర్టులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాటిని అమలు పరచాల్సి ఉండి అమలు పరచకపోగా దానికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కారంతో మాట్లాడుతున్నట్లే కదా అది. సో ఇక ఈ రాష్ట్రం ఎడిపోతుంది అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఆ మేరకు లాక్కోవాలి, డబ్బులు సంపాదించాలి. మరి డబ్బులు సంపాదిస్తే అది ఇల్లీగలే కదా. అది సంప్రదాయబద్ధంగా ఓన్లీ కోడి పందాల వరకు అయితే అదో రకం, కానీ కోట్లు ఖర్చు పెట్టి టెంట్లు వేయటం మా చిన్నప్పుడు అట్లా ఏమి ఉండేది కాదు. మామూలుగా మామిడి తోటలోనూ ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఒక బరికి వచ్చే జనాల యొక్క అకామిడేషన్ కాస్టే 1 డేకి 3 crores అయిద్దని చాలా క్లియర్గా వాళ్ళు స్టాట్స్తో చెబుతున్నారు, నెంబర్స్తో. మళ్ళీ హోటల్ ఇలాంటి బరులు ఎన్నుండే రాష్ట్రం మొత్తం మీద. అంటే ఇంత డబ్బు కేవలం బెట్టింగ్ల మీద వెళ్ళిపోతుంది కదా. మరి బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం కదా. ఆల్రెడీ హైకోర్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇది ఇంత విచ్చలవిడితనంగా నడుస్తుంది కదా. పైగా అప్పుడేమో ఒక రకంగా రాసి ఇప్పుడేమో సంప్రదాయ క్రీడ అంటే ఇప్పుడు సంప్రదాయం అని రాసి సంప్రదాయ క్రీడ అంటే కోళ్ల పందాల వరకు అది మనకి అనాదిగా వస్తుంది. అది ఎప్పుడైనా ఓకే సార్, జగన్ గారి పాలన ఉంటేనో సంప్రదాయం కాదు, ఇప్పుడు మాత్రమే సంప్రదాయం అయిందా? క్యాసినోలు, గుండాటలు లేదు వీటి మీద బెట్టింగ్లు కంట్రోల్ చేయాలి, ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి, తప్పు కాదు అది. రైట్. తెలంగాణ సంబంధించి అంతులేని దోపిడీ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో తవ్విన కొద్దీ వెలుగులోకి అక్రమాలు వస్తున్నాయి. అది ఆడిట్లో 2 రకాల లావాదేవీల్లో తేడాలు గుర్తింపండి. సీఎం మంత్రి కేసుల దర్యాప్తునకు సిట్, రేవంత్ ఫోటో మార్ఫింగ్పై మద్దూరులో కేసు పెట్టారు. కోమటిరెడ్డిపై దుష్ప్రచారంపై కూడా సిటీ CCSలో కేసు నమోదు. 2 కేసులను విచారించనున్న స్పెషల్ టీం అప్పుడే 3 అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు, చంద్రబాబు పాలనలో 17,19,876 మంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారండి. ఇదైతే నాకు చాలా, మిగతా వార్తలన్నీ అట్లానే ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు అంటూ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,000 మంది ఉంటే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ప్రస్తుత హయాంలో విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,000కి పడిపోయిందట. 23-24లో ప్రభుత్వ పాఠశాలలో 41,75,000 మంది ఉంటే చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలో ఆ సంఖ్య 33,79,000కి తగ్గిందట. ఎట్లా అండి ఇది? మేము విద్యా సంస్థను బ్రహ్మాండం చేసేసాం, భజగోవిందం చేసామని వారు నాయకులు చెబితే పర్వాలా, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి విపరీతంగా రాసినాయి కదా. మరి ఈ వార్తలు రాయాలి కదా, వాస్తవం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ లోపం, విద్యా వ్యవస్థను ప్రైవేటైజేషనా లేకపోతే ఆ రకమైనటువంటి సరైనటువంటి ఆసక్తి శ్రద్ధ కనపరచకపోవటమా, ఏమిటి కారణం? విష్ణు గారు చెప్పండి. ఈ పరిస్థితి మనకి చాలా ఆందోళన కలిగించేది కాదు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చదువుకోవాలి అని ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉండి ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది.
మార్పులు తీసుకురావటమే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో బ్రహ్మాండంగా నాడు నేడు అని చెప్పని, లేకపోతే వాటి యొక్క తీరుతెన్నులు అన్నీ కూడా మార్చిందనమాట. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఉన్నటువంటి సంఖ్య ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఖ్య ఏంటి, దాదాపుగా 15.50% ప్రజలు డ్రాప్ అవుట్స్ అయ్యాయన్నమాట. రమారమి 18 లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్లో విద్యకు దూరంగా తయారయ్యారు. అది కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా అలార్మింగ్గా అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసినటువంటి ప్రభుత్వం మాదైతే, ఎందుకంటే ఈరోజు చూడండి, సచివాలయం వ్యవస్థ ఉండేది గతంలో. ఆ సచివాలయం వ్యవస్థలో ఎవరన్నా డ్రాప్ అవుట్స్ వచ్చే ఎందుకు వచ్చారు ఏంటని విద్యాశాఖను, సచివాలయం వ్యవస్థ, అలాగే టాస్క్ ఫోర్స్ లాగా రెవెన్యూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నీ కూడా కలిసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఊరు మారితే ఎక్కడికన్నా వెళితే మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లో చేర్పించి ఆ డ్రాప్ అవుట్స్ని నివారించేటటువంటి వాళ్ళం. అలాగే సిలబస్లో కానీ, నాడు నేడులో కానీ, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన కానీ, ఇట్లాగా ఎక్కడ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చదువుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయి, విద్య ద్వారానే దారిద్ర్యాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పని ఒక దృఢమైనటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తే 8 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయండి. 5,700 కోట్ల రూపాయలు డబ్బులు పెండింగ్ ఉన్నాయి, కాలేజీలకు ఇవ్వలేదు. అలాగే స్కూల్స్, నాడు నేడులో అన్ని స్కూల్స్ కూడా అయిపోయినాయి. ఈ మధ్య కలెక్టర్ల సమావేశంలో చీఫ్ మినిస్టర్ గారు అడిగితే కలెక్టర్లు చెప్పారంట, రాష్ట్ర బడ్జెట్ నుంచి కాదు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆ పనులు చేస్తాము అని చెప్పని. ఎప్పుడు ప్రజలు ఇస్తారు, ఎప్పుడు ఆ పనులు పూర్తవుతాయి, ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి? చాలా ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ తయారైపోయింది. దానికి లోకేష్ గారు ప్రభుత్వమే కారణం, దృష్టి పెట్టట్లేదు. అది కూడా కాకుండా మనం బ్యాగులు ఇస్తాము, ఒక నాసిరకమైనటువంటి బ్యాగులు ఇచ్చారు, ఇప్పుడు చిరిగిపోతున్నాయి, పుస్తకాలు చిరిగిపోతున్నాయి, కోడిగుడ్లు కూడా చాలా సైజు తగ్గిపోయి తినటం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఏ రోజు ఏ రకమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి, పోషకాలు ఏ రకంగా ఉంటాయని చెప్పని రోజుకు ఒక కార్యక్రమాన్ని తీసుకుని చేసేటటువంటి వాళ్ళు అనమాట. ఎందుకంటే ఓవరాల్గా ఈరోజు ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త చూస్తే విద్యకి ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, పేద పిల్లలు దాదాపు 18 లక్షల మంది దూరం అవుతున్నారు అని చెప్పి స్పష్టంగా రికార్డులన్నీ చెప్తా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప అంతా బాగుంది అంతా బాగుంది అని అంటే, నిన్నే ఉపాధ్యాయులు గుంటూరులో అనుకుంటా పెద్ద ర్యాలీ చేశారు, మీ విధానాలు సరిగా లేవు, మీ యొక్క పరిపాలన సరిగా లేదు, విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అని చెప్పిన ఒక ఉపాధ్యాయులే పెద్ద ఎత్తున ర్యాలీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభుత్వంలో నాడు నేడులో కానీ, ఇతర విప్లవాత్మకమైనటువంటి మార్పుల విషయంలో కానీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ప్రభుత్వం ఎప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ లోపాలున్నా, ఎక్కడ పత్రికల్లో వచ్చినా, ఎక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పినా దాని మీద యాక్షన్ తీసుకునేవాడు. కానీ ఈరోజు అదేమీ లేదు. నాడు నేడు కుంటుపడిపోయింది. విద్యాలయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి 2 సంవత్సరాలుగా. పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా మారిపోయింది. సచివాలయ వ్యవస్థ లేకపోవడం మూలంగా విద్యార్థుల్ని, డ్రాప్ అవుట్స్ని నివారించలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో విద్య దూరం అయిపోయింది అని చెప్పచ్చు మనం. రైట్, నిజంగానే చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం కదా ఇంద్రనీల్ గారు. 18 లక్షల్లో 8 లక్షల మంది, సరాసరి 8 లక్షల మంది కేవలం ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్అవుట్స్ అయ్యారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం నుంచి తీసేయటం, ఐబీ తీసేయటం, ఇలాంటి వాటి వలన మెరుగైన విద్య కోసం ప్రైవేటుకు వెళ్ళి జాయిన్ అయ్యారులే, ఇక్కడ డ్రాప్అవుట్స్ అయ్యారు అనే ఒక అంశంగా తీసుకున్నా కూడా మళ్ళీ ప్రైవేటులో కూడా 10 లక్షల మంది డ్రాప్ అయ్యారు. మొత్తంగా కలిపితే 18 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారు. అంటే ఇది ముమ్మాటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉండటం వలన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క జీవనం కోసం ముందుగా అసలు బ్రతికుంటే కదా మిగిలిందంతా అనే స్థాయికి వెళ్ళిపోయి వలసలు వెళ్ళినప్పుడు మాత్రమే ఇంత స్థాయిలో డ్రాప్అవుట్స్ అవుతాయి. ఎందుకు అంటే, లేదు అంటే చూడండి, ఎవరైనా ఆలోచించండి, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నా, కుల వివక్షలు తగ్గాలన్నా, దేనికైనా ఒక సొల్యూషన్ ఏంటంటే విద్య. ఈ ఎవరు దొంగిలించలేని స్థిరాస్తి లాంటి ఒక ఆస్తి ఏదన్నా ఉంది అంటే విజ్ఞానం. అది విద్య ద్వారా వస్తుంది అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన
ఆ సంస్కరణలు మీరు నాడు నేడు స్కూళ్ళల్లో, డెవలప్ అయిన స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఫుల్ అయినాయి అని ఎన్నో స్కూళ్ళకు బోర్డులు పెట్టినవి మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. అలాంటిది ఈ రోజున ఏమైపోయిందంటే కేవలం ఇదేదో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే డ్రాప్ అయితే మేబీ ప్రభుత్వ పాఠశాలలో ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియము అంటే పేదలు ఇంగ్లీష్ చదవకూడదు అనే పదే వీళ్ళు పోరాడిన తీరుంది చూసారా. సో అందువలన ప్రైవేట్కి వెళ్ళారనుకోవాలి. ప్రైవేట్లో కూడా 10 లక్షలు, ప్రభుత్వంలో 8 లక్షలు తగ్గినాయి అంటే ఎంతమంది వలస జీవితానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో వలస జీవితానికి వెళ్ళారు అంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రం వెలిగిపోతుంది అని చెప్పుకుంటూ సూపర్ 6 సక్సెస్ అనుకుంటూ విజయవంతం అయిపోయింది, రాష్ట్రం వెలిగిపోతుంది అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు చూడండి. మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. 18 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు అంటే మన లిటరసీ రేట్స్ తగ్గుతున్నాయి అంటే నిజంగా ఇప్పుడు అవుతుంది సార్. ఒక బీహార్ లాంటి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తయారవుతుంది. రైట్. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. ఏపీకి వెళ్లేందుకు ఒప్పుకోవట్లేదంటే కాంప్ కార్యాలయాల పేరుతో హైదరాబాద్లో ఉండే ఏర్పాట్లు చేసుకుంటున్న ఉన్నతాధికారులు. కృష్ణా బోర్డు, పోలవరం అథారిటీ రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడు అంటూ ఓ స్టోరీ ఎల్లో మీడియా కూడా ఇచ్చింది. కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా 126 కోట్ల ప్రాజెక్టు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారట. మంచిదే మరి. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గొడవ అవుతుంది కదా, దాన్ని వద్దన్నాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆల్టర్నేటివ్గా ఉన్న తంటాలు పడుతున్నారు ఏమో చూడాలి. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి, సీమ ఎత్తిపోతల పనులు వెంటనే చేపట్టాలి. అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. ఇక ఎల్లో మీడియా రాసిన ఎంత దుర్మార్గం అంటే సీమకు జగన్ సున్నం అంట. రాయలసీమ ప్రాజెక్టులపై ఎంతలే అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలో ఆపేసి రేవంత్ రెడ్డి గారిని ఒక్క ఖండనకు ఆయన మాటలు ఖండించలేక ఇప్పుడు దాన్ని కవరప్ చేసుకోవడం కోసం జగన్ గారి మీద పడిందంటే ఆ స్థాయిలో ప్రభుత్వం మీద అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద అంత వ్యతిరేకత జనంలో వచ్చిందని అర్థమవుతోంది. ఎల్లో మీడియా అంత కంగారు పడి గత కొద్ది రోజులుగా రోజు ఏదో ఒక వార్త రాసి జగన్కి వ్యతిరేకంగా రాస్తున్న దాన్ని బట్టే ఇది. ఈనాడు వాళ్ళు కార్టూన్ వేశారు. మిగతా కార్టూన్ సంగతి కాదు కానీ చంద్రబాబు గారు రేవంత్ గారు కలిసి వైషమ్యాలు అన్నింటినీ భోగి మంటల్లో వేశారట. తర్వాత విభజన సమస్యలు కూడా భోగి మంటల్లో వేశారట. మరి విభజన సమస్యలని భోగి మంటల్లో వేసేసినట్టు వాళ్ళు ఎప్పుడు చెప్పలా, ఈనాడు వాళ్ళు మాత్రం సంతోషపడుతున్నట్టున్నారు. ఓకే రైట్. ప్రభుత్వ ఉన్నత అధికారులపై దర్యాప్తునకు ముందస్తు అనుమతి తీసుకోవాలా? అవినీతి నిరోధక చట్టంలో చేసిన 17A సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయం అంటూ ఇప్పుడు ఎందుకు రాశారు, మరి మళ్ళీ ఎందుకు వచ్చిందో వాళ్ళు ఈనాడు వాళ్ళు కూడా రాశారు. అప్పుల కోసం మరో కొత్త కంపెనీ ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు. సో అప్పులకి మాత్రం కొత్త కార్పొరేషన్లు వెలుస్తున్నాయట. బాబు సంక్రాంతి బాధుడు. పండగ పూట ప్రజలపై చంద్రబాబు సర్కార్ పన్నుల భారం. వాహనాల కొనుగోలుపై 10% రోడ్ సెస్ మోత. వాహనదారులపై ఏటా 1500 కోట్ల భారం. జీఎస్టీ తగ్గించినా జనం నడ్డి విరుస్తున్న బాబు. మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్పై వరాల జల్లు. బార్లపై 15% రద్దు ఏఆర్ఈటీ అట. ప్రభుత్వ ఖజానాకు 350 కోట్ల గండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనున్న చంద్రబాబు. అధికారంలో రాగానే 20,135 కోట్ల మేర బాధుడు. సంక్రాంతి సాయమేది. మోందా రైతులకు బాధితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ప్రజాశక్తిలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఉద్యోగులకు పండుగ ఏది? ఒక డిఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కార్ హడావుడి. పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లుగా ప్రచారం. కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగి ఖాతాలోనూ పైసా జమ కాలేదట. పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది. గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు. మరోవైపు భగ్గుమంటున్న ఎరువులు, పురుగు మందుల ధరలు, యూరియా కోసం క్యూ లైన్లు. చెప్పులు కూడా పెట్టుకున్న సన్నివేశాలు వస్తామని చూడటానికి. ప్రజలకు కాదు చంద్రబాబుకే సంక్రాంతి కానుక. స్కిల్ స్కామ్ కేసు ఎత్తివేయించుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రశ్నార్థకం అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్య. సంక్రాంతి జనానికి కాదు, కేసు ఎత్తివేయించుకున్న చంద్రబాబు గారికి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. వీటి మీద చర్చలోకి వెళదాం. విష్ణు గారు చెప్పండి, నిజంగానే సంక్రాంతికి ఇన్ని సమస్యలు ఉన్నాయా? వాహనాల లైఫ్ ట్యాక్స్ మీద 10% రోడ్ సెస్ వేసారంట. ఇప్పుడు వరకు విన్నారు కదా, భద్రతా సెస్ అని పేరు మీద వేశారట. అలాగే మోందా బాధితులకి ఇంతవరకు రైతులకి పరిహారమే ఇవ్వలేదట. అలాగే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా, యూరియా కానీ ఇవన్నీ కానీ. సరే, ఈ స్టూడెంట్స్ ఆల్రెడీ చర్చించాం. పల్లెల్లో డబ్బులు లేక అల్లాడుతున్నారట. మద్యం ప్రియులకి పొట్టగొడుతూ వాళ్ళ రేట్లు పెంచారు. మరి చివరికి చంద్రబాబు గారు ఒక్కళ్ళకి మాత్రం సంక్రాంతి జరుగుతోందని కన్నబాబు కానీ మీలాంటి వాళ్ళందరూ వ్యాఖ్యానించారు. సో ఏంటి నిజంగా సంక్రాంతి ఎవరికి?
అధికారంలో ఉన్న వాళ్ళకైనా ప్రజలకు కూడానా? సార్ ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మనం ఎవరో మాట్లాడటం కాదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల్లో ఏ రకంగా వైఫల్యం చెందింది, ఏ రకంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిందని. ఉదాహరణకి ఇందాక మనం ప్లే చేసినటువంటి ఒక వీడియో చూస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పని 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇప్పటి వరకు పెంచినటువంటి పరిస్థితి అయితే చూసాం. ప్రజల మీద భారాలు మోపుతున్నారు అనమాట. ప్రజలకు సంబంధించినటువంటి నిన్న 13,100 కోట్ల రూపాయలకు సంబంధించి ఎన్జిఎస్ మీద 4,700 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను 2,300 కోట్లు, అలాగే వ్యాట్ మీద 1,300 కోట్లు, అలాగే విఎంసీ వృత్తి పన్ను 110 కోట్లు. దీంతోపాటు ఈరోజు కొత్తగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి వాహనాల భద్రత కోసం ట్యాక్స్ అనేది దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపితే ఒక రకంగా భారాలు ఈ రకంగా ఉంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఎన్నికల హామీలైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇతర లేకపోతే నిన్న కాక మొన్న కాపు కార్పొరేషన్ దగ్గర విదేశీ విద్య కానీ ఫీజులు కానీ ఇవ్వండి అని చెప్పి కాపు వర్గీయులందరూ కూడా పోయి అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉంది? రైతుకేమో ఓ పక్క గిట్టుబాటు ధర లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు ఆ 3-4 నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. పత్తికి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు. నిజం, నేను ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను ఒకసారి పంపిస్తాను చూడండి. అప్పులు తాళలేక, గిట్టుబాటు ధర లేక, లేకపోతే సరైనటువంటి సౌకర్యాలు లేక ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో యూరియా కోసం చెప్పుల కాగితాలు పెట్టి లైన్లో పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఊరికినే పదే చెప్పట్లేదు. ఒక పక్కనేమో రైతులు భారాలు మోపుతున్నారు, ఒక పక్కనేమో ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోతున్నారు, రైతాంగాన్ని పట్టించుకోలేకపోతున్నారు. సంక్రాంతి అంటే ఎవరిదండి? ఈ పండగ అంతా ఎవరిది? పండించినటువంటి పంట ఇంటికి వచ్చి బంధువులందరూ కూడా ఇంటికి వచ్చి శుభ్రంగా పండగ చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఎందుకుంది? ప్రభుత్వం ఏమో కోడిపందాలు వేసుకోండి, జోదాలు ఆడండి, లేకపోతే గుండాట్లు ఆడండి ఓ పక్క వదిలేస్తుంది, రైతుల్ని గాలికి వదిలేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. రాయలసీమ లిఫ్ట్కి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంట. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తీసుకురావాలని ఆలోచన చేసేంత వరకు ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి రైతుల గురించి కానీ వ్యవసాయం గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోయిందా? వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికినే బురద చల్లటం అనమాట. రాయలసీమ లిఫ్ట్లో ఏకంగా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకి వారం 10 రోజులు అయినప్పటికీ కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో మంత్రులు లేరు, ఎంపీలు లేరు, ముఖ్యమంత్రి గారు కూడా లేరు. నిన్న కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు ఆయన, సీఎం గారు ఏం చెప్పారంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఒక్క పెన్షన్లు తప్ప ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాల్లోనూ, మనం చెప్పడం కాదు అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలే మనం తీసుకుందాం. కలెక్టర్ల సమావేశాల్లో, సెక్రటరీల సమావేశాల్లో ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆయనే చెప్పారండి. ఆయన మాట్లాడినటువంటి మాట ఎందుకుని మనకి డౌట్ వస్తుందంటే దాన్ని ఎందుకుని మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నామంటే ఎమ్మెల్యేలు మాట వినట్లేదు, ఎమ్మెల్యేల యొక్క అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, ఎమ్మెల్యేలు దోపిడీదారుల కింద మారిపోయారని చెప్పి ఆయనే పదే చెప్తా ఉన్నాడు. అలాగే కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రిచెస్టులుగా మారిపోయారు, చూస్తా ఊరుకున్నారు, మీ మూలంగానే ఆర్థిక లోటు వస్తుందని చెప్పని వాళ్ళని బదనాం చేస్తా ఉన్నారు. ఇంకో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దానికన్నా గొప్పగా చేస్తాను, దానికన్నా మిన్నగా చేస్తాను అని చెప్పని పట్టదారు పాస్ పుస్తకాల విషయాల్లో అన్ని తప్పులు తడకతో చేస్తూ ఉంటే ఒక 10 మందిని సస్పెండ్ చేస్తానని చెప్పి నిన్న మీటింగ్లో మాట్లాడారు. అంటే ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తున్నట్ట? ఇది మంచి ప్రభుత్వమా? ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రభుత్వమా? ఇది పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం అయిపోయింది, పట్టు లేనటువంటి ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సెక్రటరీలు
అలాగే కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అయితే ఉన్నటువంటి అయితే అధికారులు చంద్రబాబు ఎవరు కూడా గారికి మాత్రం సంక్రాంతి చేసుకోవడానికి వీలుగా బ్రహ్మాండంగా కేసు విత్డ్రా చేసుకున్నారంట. మరి నిన్న ఎక్కడో జడా శ్రావణ్ గారు ఎవరు చెప్తుంటే విన్నాను. ఈ కేసు తీర్పు కూడా ఇవ్వరా, తీర్పు కాపీ ఇవ్వకపోవటం ఇదేంటి అసలు? న్యాయ వ్యవస్థ కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మరి ఏమిటో ఆ టెక్నికాలిటీస్ మనకు తెలియదు కానీ, బట్ సంక్రాంతి ఒక్క చంద్రబాబు గారికేనా అని మీరు కన్నబాబు గారు వీళ్ళంతా అంటున్నారు. సో ఆయన కేసులు కొట్టేయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి గొడవ లేదా, విత్డ్రా చేయించుకుంటున్నాడు కాబట్టి. సార్ ఇప్పుడు మనం మాట్లాడటం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడం కాదు, కేసు పెట్టడం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, సెంట్రల్ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇలా జరిగింది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఇంత స్కామ్ జరిగిందే, ఇంత బోగస్ కంపెనీలు ఏర్పాటు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత డబ్బులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి, తెలుగుదేశం పార్టీ చేతిలోకి, చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పోయినాయి, మీరు చెక్ చేయండి అని చెప్పారు. మా మీద పడి ఏడిస్తే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని రాష్ట్ర అధికారులందరూ కూడా, సిబిసిఐడి సంబంధించిన అధికారులందరూ కూడా క్రోడీకరించి దాని మీద కేసు పెట్టడం జరిగింది. మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని మీరు కొట్టేసుకున్నారు, తీసేసుకున్నారు. మరి సంక్రాంతి ఎవరికి? గిట్టుబాటు ధర లేనటువంటి, పండించినటువంటి పంటకి ధర లేనటువంటి రైతుకు సంక్రాంత? అక్రమంగా వాస్తవంగా పెట్టినటువంటి కేసులు అక్రమంగా కొట్టేసుకున్నటువంటి మీకు సంక్రాంత? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ముమ్మాటికి సంక్రాంతి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే సంక్రాంతి ముందే ఆయన మీద సిబిసిఐడి పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. రైట్. ఏంటి సంక్రాంతి చంద్రబాబు గారికైనా కేసులు ఎత్తేసుకోవడం ద్వారా నిజంగానే రైతులు, ఉద్యోగులు, వీళ్ళెవ్వరికి ఉద్యోగులు కూడా మరి ఇస్తే ఒక్కడియే కూడా ఇవ్వలేదు, చాలా వేల కోట్ల బకాయిలు కదా సార్. 35,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ ఉండారు. 35,000 కోట్ల బకాయిల్లో వీళ్ళు అనౌన్స్ చేసిన ఎంటైర్ అంటే ఒక డిఏ కానివ్వండి, సరెండర్ లీవ్ కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి అన్నీ కలిపి వీళ్ళు అనౌన్స్ చేసింది ఒక 1,100 కోట్లు. అది కూడా వాళ్ళ అకౌంట్స్లో పండగ పడిద్దనే నమ్మకం ఫస్ట్ ఉద్యోగులకు లేదు. అయితే సంక్రాంతి అంటేనే వ్యవసాయం కరెక్ట్గా చేతికి వచ్చే టైంలో, పంటలు చేతికి వచ్చే టైంలో రైతువారి పండగగా ప్రాచుర్యం పొందిన పండగ. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సంక్షోభం అనేది నేను కొంతమంది రైతు నాయకులతో మాట్లాడినప్పుడు గత 25 సంవత్సరాలకు పైగా ఇంత దారుణమైన సంక్షోభం ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అంత తీవ్రంగా అంటే మీరు ఏ రైతునైనా తీసుకోండి, ఎలాంటి పంట అయినా తీసుకోండి, పొగాకు తీసుకోండి, పత్తి తీసుకోండి, మిర్చి తీసుకోండి, చిని తీసుకోండి, అంటే శనగ తీసుకోండి, టమోటా, ఉల్లి, వరి ఏది తీసుకున్నా నష్టపోయారు సార్. అంటే దిగుబడి ఉండి కూడా గిట్టుబాటు ధరలు లేక. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఈ వాణిజ్య పంటలు, హార్టికల్చరల్ పంటలు ఇలాంటి వాటిల్లో ఒకసారి నష్టం జరిగిందంటే భారీగా, మరలా 3 సంవత్సరాలు మంచిగా పంటలు పండినా కూడా ఈ నష్టం అంటే భరించలేనంత దారుణమైన దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇంత ఇబ్బందులు పడటానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత పంట బీమాని ఎత్తేయటం, ఇప్పుడు కూడా వాళ్ళ మీద చిత్తశుద్ధి లేకపోవడం ప్రభుత్వానికి. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. మోంతా తుఫాన్ వచ్చి ఇప్పటి వరకు వాళ్ళకి వార్త వచ్చింది, ఇవ్వలేకపోవడం, నష్టపరిహారాలు ఎంత దుర్మార్గమో చూడండి. మోంతా తుఫాన్ వచ్చినప్పుడు రైతులకు జరిగిన నష్టం కంటే రోడ్లకు జరిగిన నష్టం ఎక్కువ అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కేంద్రానికి. అంటే రైతులకు రావాల్సిన డబ్బుతో రోడ్లు కంప్లీట్ చేసుకుందామనే స్థాయి ఆలోచన అనేది రైతులను వంచడమే కదా. నిజంగా అట్లా జరిగిందా? జరిగింది సార్, చాలా క్లియర్ గా పేపర్లో కూడా వచ్చింది కదా ఎస్టిమేషన్ ఎక్కడెక్కడ జరిగినాయి. రైతులకు అన్యాయం చేసి రోడ్లు వేస్తారంట. అంటే ఎంత రైతుల వేరే బడ్జెట్లు వేసుకోమన్నాను సార్. రైతులు ఇంత అగమ్యగోచరంగా వాళ్ళ పరిస్థితులు ఉంటే వాళ్ళకి కేటాయించాల్సిన నష్టపరిహారంలో కూడా కుదింపులు చేసుకుని దాన్ని రోడ్లకి మళ్లించుకోవడం అంటే ఎంత దుర్మార్గం. అది కూడా ఇవ్వలేదు అంట కదా ఇంతవరకు. నెక్స్ట్ స్కిల్ స్కామ్ గురించి ఇప్పుడు కురసాల కన్నబాబు గారు అన్నారు కదా వీళ్ళకి సంక్రాంతి అని. నేనేమంటానంటే సార్, ఇది టెంపరీగా ఎంజాయ్ చేయొచ్చేమో. ఎందుకు అంటే 371 కోట్లు ఇది ప్రజాధనం, ఇది ఎవరి సొత్తు కాదు. ప్రజాధనం డైవర్షన్ అయింది. సీమెన్స్ కంపెనీ మాతో అగ్రిమెంట్లు ఇవన్నీ మా నోటీసులో లేవు, మాకు ఏ సంబంధము లేదు అని చెప్పుండారు. ఈ 371 కోట్లు ఒకవేళ ఇదేంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మీరు తెలియక సంతకం పెట్టారు అన్నా కూడా ఈ కేసులో 37 మంది నిందితులుగా చేర్చబడిన వాళ్ళందరి మీద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మీరు వెనక్కి తీసుకున్నా కూడా మరి ప్రజాధనమైన 371 కోట్లని ఎవరు
అది దోచుకున్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి శిక్షించాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఉంది కదా. మీ ప్రభుత్వం ఈ కేసును కొట్టేపించుకుంటూ ఆ నిందితులను వదిలేయటంలో మీ దురుద్దేశం ఏంటి? మీ యొక్క అంటే వాళ్ళు మీరు ఒకటేనా? మరి ఇది ప్రజలకు వస్తున్న సందేహమే కదా. సో రేపటి రోజున ఏమవుతుంది, మళ్ళీ అధికారం మారినప్పుడు 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ఎక్కడ జరిగిందని మరలా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, కొత్త కేసు స్టార్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు సచ్చీలులు అయితే మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద సైన్ పెట్టాం, మాకు ఏ సంబంధం లేదు, కానీ ఈ 300 అంటే ఈ కేసు యాక్టివ్గానే ఉంటుంది, ఈ 371 కోట్లని ప్రజల సొత్తును దోచుకున్న వ్యక్తులను మేము కనిపెట్టి శిక్షిస్తాము అని కదా చెప్పాలి. మీరు 37 మంది సచ్చీలులు అయితే ఈ 371 కోట్లు కొట్టేసింది ఎవరు? సో ఇది డెఫినెట్లీ ఇదేదో టెంపరీ ఎంజాయ్మెంట్ సార్. గడ్కరీ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి నోబుల్ పర్సన్ అన్నారని ఈనాడులో రాశారు, మంచిదే, సంతోషం, మనకి అభ్యంతరం లేదు. కానీ నోబుల్ పర్సన్ అయితే ఇట్లా కేసులు ఆయన కేసులు ఆయనే విత్డ్రా చేసుకోవడం చేయకూడదు కదా, విచారణ ఎదుర్కొని ఏమి లేదని కడిగిన న్యాయస్థానాలు కూడా సార్, న్యాయస్థానాలు అన్న ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీ, జిఎస్టీ అండ్ ఈడీ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత ఈ కేసు కొట్టేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ ఉండాలి. అసలు ఈ కేసు ఎలా కొట్టేస్తాము, కావాలంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేదని మీ వరకు క్లియరెన్స్ ఇవ్వచ్చేమో, కానీ 37 మందిని క్లియర్ చేసేసి అసలు కేసే క్లోజ్ చేయడం అంటే, మరి ఈ ప్రజాధనం దోచుకున్న వాళ్ళని కనిపెట్టడంలో న్యాయస్థానాలు కూడా ఉదాసీనంగా ఉంటాయా? ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలు? ఓకే రైట్. కేశవరెడ్డి గారు గురజాల నుంచి. కేశవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి, అక్కడ ఉన్న సభ్యులందరికీ. ఓకే, మా కాలేజీకి కంప కొట్టలేదండి, ఇంకా అంతా అంతే ఉంది. మొన్న మధ్య 100 సీట్లు శాంక్షన్ చేశామని అన్నారు. మెడికల్ కాలేజీదా? తిరుగురాళ్ళ. ఇంకా చుట్టూ అంతా కంప అంతా రోతగా ఉందండి. మరి ఏం చేద్దాం, మరి ప్రభుత్వం అక్కడ అదే కాదు, విజయవాడలో నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్నే పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్. అక్కడంతా చాలా అసహ్యంగా ఉందంట కదా, పారిశుద్ధ్యం ఇవన్నీ లేదు. ఇక మీరు ఎక్కడ మారుమూల పిడుగురాళ్ళలో పట్టించుకుంటుందా ఈ ప్రభుత్వం? మరి పట్టించుకుంటే సంతోషం, పట్టించుకోవాలి కూడా. కంప కొట్టడానికి అమరావతిలో కంప కొట్టడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి కదా, మరి అక్కడ కంప కొడుతున్నప్పుడు అందరికీ ఉపయోగపడే మెడికల్ కాలేజీలో కొట్టరా? నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇందుకే సంక్రాంతి బాగా చేసుకుంటున్నారా? సంక్రాంతి నిజంగా పల్లెల్లో డబ్బు లేదనే వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం? లావాదేవీలు సరిగా లేక ఎంతవరకు వాస్తవం? వడ్ల మార్కెట్ ఒక 300 తేడా డౌన్ లో నడిచిందండి. ఓకే, అది దానివల్ల నష్టపోయారు రైతులు నష్టపోయారు. రైట్. మరి ఒక్క నిమిషం సార్, పల్లెల్లో సంక్రాంతి గురించి మాకు తెలిసిన కిరాణా షాప్ ఉంటుంది కదా, ఒక కిరాణా షాప్ వ్యక్తిని గత సంవత్సరం అడిగాను, ఈ సంవత్సరం అడిగాను సార్. ఏంటంటే జనరల్గా ఏమవుతుంది అంటే, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వాళ్ళు తెచ్చుకున్న స్టాకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లోపే కంప్లీట్ అయితే సంక్రాంతి కోసం మళ్ళీ తెచ్చుకునేవాళ్ళు అంట. అలాంటిది క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి పండుగ నడుస్తుంది, కనీసం 25% ఆఫ్ స్టాక్ కూడా కంప్లీట్ అవ్వలేదని అమరావతి ఏరియాలోని షాపు వాళ్ళు, నా ఫ్రెండ్ సార్, బాగానే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి వాళ్ళైనా రైతులే కదా సార్, రైతులే కదా వాళ్ళ అంటే గవర్నమెంట్ ఖర్చు అంతా కన్స్ట్రక్షన్ కి, కాంట్రాక్టర్లు, రైతులకి ఏమి ఇవ్వట్లేదు, రైతులకి వెళ్ళదు, అది కౌలు ఇస్తున్నారు. కౌలు అంటే కౌలు కూడా టైం టు టైం ఏమి రావు కదా, సంవత్సరం ఉండేదే కదా కూడా. సో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే సార్. విష్ణు గారు, మీరు కూడా ఒప్పుకుంటారు నిజంగానే ఆ పరిస్థితి ఉందా? పల్లెల్లో ఆర్థిక లావాదేవీలు మందగించాయి, మొత్తం ఎకానమీ దెబ్బతింటుంది అనేటువంటి వాదనతో మీరు కూడా ఏకీపిస్తారా? వాస్తవం ఉందా లేదా? సార్ నేనుగా సార్ వ్యాపారాలు బాగలేదు అని చెప్పని ఈ ప్రభుత్వంలో అన్ని వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో ఉండేది. ఈరోజు కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది, మనీ సర్క్యులేషన్ లేదు, వ్యాపారాలు లేవు. ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, విమానాల్లో తిరుగుతూ ఉంది, గొప్పలు చెప్పుకుంటా ఉంది, అప్పులు చేస్తూ ఉంది. కాబట్టి పిల్లలు గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మనం గమనిస్తే, ఏదైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, పిల్లలకి ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి, ప్రైవేట్ వాళ్ళు ఏమో డబ్బులు వసూలు చేస్తున్నారు, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో అప్పులు చేశారని చెప్పి మా మీద ఏడ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇప్పటికే 3 లక్షల కోట్లు
ఒక అకౌంట్లో ఇంకొక అకౌంట్లో దాదాపుగా 70-80 వేల కోట్లు అప్పు చేసింది. ఆ 3 లక్షల కోట్లు ప్రజల యొక్కకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఉదాహరణకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 12% ఉన్నటువంటి పేదరికము 6% తగ్గింది. ఇది నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ యొక్క రిపోర్టు. నీతి ఆయోగ్ రిపోర్టు 6% తగ్గింది అని చెప్పని, కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పని, అవసరాలకు తగ్గట్టుగా మహిళా సాధికారత నిలబడిందని చెప్పని, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారని చెప్పని, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక పెన్షన్లు తప్ప చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మిగతా అన్ని ఫెయిల్ అయినాయి. ఆ పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వట్లేదు, ఒక చోట కూర్చోబెట్టి ఇస్తున్నారు. కాబట్టి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలి అని పదే ఎందుకు చెప్తున్నారనంటే ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వము గురికాక తప్పదు అని వాళ్ళకి అర్థమైంది. రైట్, ఓకే, అది కరెక్టే అనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఆ ఇన్కమ్స్ కూడా వాళ్ళ ఏది ట్యాక్స్ రెవెన్యూ సొంత ఆదాయం కూడా పడిపోయింది కదా. 1,20,000 కోట్లు రావాల్సింది ఇంతవరకు 50%, 60% వచ్చిందని చెప్పి మొన్న వాళ్ళ పత్రికల్లోనే, తెలుగుదేశం పత్రికల్లోనే రాసుకున్నారు. రైట్, ఇక సీమకు జగన్ సొన్నం అంటే ఎంత నీచంగా రాస్తున్నారండి ఎల్లో మీడియా, ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు. అంటే జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారి డిమాండ్కి తలొగ్గి చేసిన దాని ఎఫెక్టు ఇట్లా పచ్చి అబద్ధాలు రాయటమో, లేకపోతే జగన్కి వ్యతిరేకంగా ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబు గారిని అడిగితే నా కోసం ఆయన ఆపేశారు అంటే రాయలసీమ ప్రజల శ్రేయస్సు కోరుకోలేదు అని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెబితే, ఇప్పటి వరకు దాని మీద చంద్రబాబు గారు కానివ్వండి, టీడీపీలో ఏ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్కి వ్యతిరేకంగా కౌంటర్ అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ విద్వేషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా తర్వాత ఆ స్కీమ్ కి వ్యతిరేకంగా మాట్లాడటం, అది రాష్ట్ర ప్రయోజనాలని అసలు 20 టీఎంసీలే అని పదాలు వాడటం. 20 టీఎంసీలేగా అంటే 20 టీఎంసీలు ఎంత ఉపయోగపడతాయి? 2 టీఎంసీల కోసమేమో మహారాష్ట్ర మీదకి వెళ్ళి దండయాత్ర చేస్తారు. సంవత్సరానికి వరదలు అవ్వచ్చు, కారణాలు ఏవైనా, ఎక్సెస్ వాటర్ అనేది more than 30 days ఉంటుంది అనేది స్టాటిస్టిక్స్ సార్. అలాంటప్పుడు రోజుకు 3 టీఎంసీ లెక్కన 30 రోజులు యావరేజ్ వస్తే మీకు దగ్గర 90 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ వస్తుంది. ఇంకోటి ఏమైంది మీరు చూడండి, తిరుపతి మేయర్ గారు తిరుమలకి తిరుపతికి తాగునీటి సమస్య తగ్గాలి అంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మ్యాండేటరీ అని ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత తిరుమల అనే సెంటిమెంట్ తగలటం, తిరుపతి ప్రజల నుంచి వ్యతిరేకత రావటం, వెంటనే ఇప్పుడు చూడండి నిన్న ఈరోజు అనుకుంటా పేపర్లో వచ్చింది ఏంటి, సీమకి కృష్ణా జలాలను తిరుపతికి తీసుకొని రావడానికి ఒక శంకుస్థాపన పలకాలు లెక్క కట్టాలే కానీ రాష్ట్రం అంతా ఉంటాయి ఈ నేసిని. రైట్, విష్ణు గారు సంక్షిప్తంగా మీరు చెప్పండి, ఈ ఎందుకు ఇంత భయపడిపోయి ఎల్లో మీడియా ఈ రకంగా జగన్ గారి మీద పడుతుంది? లిఫ్ట్ స్కీమ్ గురించి ఏమో ఖండించలేకపోయారు, మరోవైపు ఏమో ఎల్లో మీడియా ఈ రకంగా రాస్తాను. సంక్షిప్తంగా చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నెంబర్ 1 ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఖండించకపోవటము, దాన్ని సమర్థిస్తూ ఈయన ఇక్కడ మాట్లాడటము, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టడము, వాస్తవ విషయాన్ని ప్రజలకు తెలియజేయడంతో రాయలసీమలో పార్టీ ఎఫెక్ట్ అవుతుందని రాయలసీమ నెల్లూరు ప్రాంతాల ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినట్టు కృష్ణా నీరు తిరుపతి చెంతకు తీసుకొస్తామని నిన్న ఒక కొబ్బరికాయ కొట్టి ఈనాడులో పెద్దగా రాసుకున్నారనమాట. ఇది ఈ టోటల్ గా వ్యవహారం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే రాయలసీమకు ఆయనే ద్రోహి అని చెబితే ఎవరైనా నమ్ముతారేమో అని చెప్పని, రాయలసీమ ప్రజలు నమ్ముతారేమో అని చెప్పని ఒక ఆలోచనతో ఒక వార్త రాశారు. దాన్ని నమ్మే పరిస్థితి లేదు. వాస్తవ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇందాక మీరు ఇంకొక మాట చెప్పారు, ఇలా నిన్న జిఎస్డిపి 16% టార్గెట్ గా పెట్టుకుని అచీవ్ కాలేకపోయాము, 11.5 వరకే చేయడం జరిగింది అని చెప్పి అధికారుల మీద నిన్న ఆయన చిందులేసినటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఎప్పటికైనా సరే ఆయన పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించకపోతే ఈ పార్టీకి శరాఘాతంగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని చెప్తా ఉన్నాను. అని ఖండించకపోయారు. ఆ స్కీమ్ కే వ్యతిరేకంగా సదస్సులు పెట్టించినటువంటి విజయవాడలో మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది కదా. చాలా డేంజరస్ గేమ్ కదా. అట్లాంటి ఎందుకు చేయటం నాకు అర్థం కాలేదు. రాయలసీమకి ఏమీ చేయలేదని కదా రాస్తున్నారు. ఒక వెలిగెండ్ అవ్వచ్చు, గాలేరు ప్రాజెక్ట్ అవ్వచ్చు, టనెల్స్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 ఏళ్ళు కరోనా ఉన్న తర్వాత ఫిబ్రవరి 2024లోనే కుప్పానికి అంద్రి ద్వారా నీళ్లు కూడా జగన్ గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు తెచ్చినట్టు చూపించుకోవడం అవ్వచ్చు. మదనపల్లి నగరి ఆ ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉంది.
ఏది తాగునీటి కొరత, దానికోసం హెవీ రిజర్వాయర్లు ప్రాజెక్టులు అడ్డం issue పడ్డారు చేసి- కదా వీళ్ళు. మరి ఇవన్నీ రాయలసీమ ప్రజలకి తాగునీటి అవసరాలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్స్ చేశారు కదా. ఇనిషియేట్ అది కాదు, విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారికి అనుభవం ఉండి కూడా ఓ పక్కేమో తెలుగు జాతి అంటారు, రాయలసీమను ఆంధ్ర తెలుగు జాతి కింద రాదా? పోతిరెడ్డిపాడు విస్తరణప్పుడు అక్కడ తెలంగాణ టీడీపీ వాళ్ళతోటి ఇక్కడ ఏపీ టీడీపీ వాళ్ళతోటి ఆందోళన చేయించారు, అప్పుడు తెలుగు జాతి గుర్తు రాలేదా? ఏంది ఇది? అది అర్థం తెలుగు కాదు. జాతి- పై ఇప్పటికైనా సరే రాయలసీమ ఆంధ్ర ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే చంద్రబాబు గారు కనీసం రేవంత్ రెడ్డి తోలికి వెళ్ళకమండి, కామ్గా నీ పని నువ్వు చేసి ఆ సీఎం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసామబ్బా, మేము కూడా వాడతామని చెప్పేస్తే అయిపోయింది కదా. కామ్గా. రైట్. ఇంద్రనీల్ గారు, మల్లాది విష్ణు గారు, పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.